పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంపు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఆగస్టు 25 నుండి హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్, బీసీ ఆజాదీ నేత సంజయ్ కుమార్ గాడ్గీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరి దీక్షను పోలీసులు భగ్నం చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో రోజు రోజుకు ఈ దీక్ష పట్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు, ధర్నాలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీసీలు ప్రకటించారు. దీక్ష కొనసాగించి నేటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంలో ప్రభుత్వానికి ఎలాంటి కదలిక రావడం లేదంటూ విమర్శల ఎక్కుపెట్టారు బీసీలు. ప్రభుత్వానికి ఎన్నికలప్పుడు కామారెడ్డిలో ఇచ్చిన మాట కాస్తైనా గుర్తుకు రాకపోవడం విచిత్రమని ఎద్దేవా చేశారు బీసీ నేతలు. కానీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుండి వామపక్ష పార్టీ సిపిఐ, అధికార పార్టీ కాంగ్రెస్ బీసీ నేతలు వి హనుమంతరావు లాంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నుండి కుల సంఘాల అగ్రనేతలు మద్దతు పలికారు దీక్షకు. సంఘీభావంగా మద్దతుగా మరియు వరంగల్ పోరుగడ్డ అయిన మరి ట్రై సిటీ తెలంగాణ వ్యాప్తంగా దీక్ష పరులపై ప్రేమ, ఆప్యాయత, అభిమానం పెరుగుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది. జిల్లాలలో నిరసనలు, ధర్నాలు ఉధృతమవుతున్నట్లు కనిపిస్తుంది. మరియు వరంగల్ పోరుగడ్డ అయిన మరి ట్రై సిటీలో పాదయాత్ర ప్రజా సంఘాలు ఆల్ ఇండియా ఓబీసీ జాబ్ 2% సీట్లు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అడిగితే ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి కానీ, క్యాబినెట్ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆయన వామిటింగ్ అవుతుంది, చాలా దారుణంగా ఉంది. గాంధీ హాస్పిటల్లో సరిగ్గా పట్టించుకుంటారని మరి రాగా అన్న అపోలో హాస్పిటల్ మాట్లాడి ఇక్కడ ఉంటే బతికడం లేదని చెప్పేసి అన్న మరి ఇక్కడ వేరే అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం బీసీల డిమాండ్లపై దాటవేత ధోరణి కనబరచకుండా ఇప్పటికైనా రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటక ముందే ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది అనేది బీసీల నాయకుల మాటగా వినిపిస్తున్నది. అలాగే రాజకీయ విశ్లేషకుల మాటగా కూడా వినిపిస్తున్నది.